సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్రస్థానంలో కనిపించిన నా కోదండరాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు అనే ఒక చర్చ ఉండేది. నిజానికి ఇది నిజమే. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్, గత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2 దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, 2 దఫాలు పరిపాలన కొనసాగించారు. కానీ కోదండరాంని మాత్రం దూరం పెట్టారు. కేసీఆర్కి కోదండరాం మధ్య గ్యాప్స్ ఏంటో జనానికి తెలియదు. కేసీఆర్కి కోదండరాం మధ్య దూరం రోజుకింత పెరుగుతూ వచ్చింది. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తొలి దశలో 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్కి రాజ్యసభ అప్పగిస్తారని, రాజ్యసభకు పంపుతారని ఒక చర్చ జరిగింది. కానీ చూస్తుండగానే కేసీఆర్ కోదండరాం కేసీఆర్కు దూరం అవుతూ వెళ్ళిపోయారు. జేఏసీని ఒక పార్టీగా ఏర్పాటు చేశారు. జేఏసీ ఏర్పాటు చేసి అలా తన ఉద్యమాన్ని, లేకపోతే ప్రభుత్వం పైన కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కోదండరాం ఆ తర్వాత పరిణామాల్లో కోదండరాంని కాంగ్రెస్ దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోదండరాంని, అంటే రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల్లో కోదండరాం విజయం సాధిస్తే ఆయన్ని రాజ్యసభకు పంపుతారు, లేకపోతే లోక్సభ పంపిస్తారు. రకరకాల చర్చలు జరిగాయి. ఎందుకంటే కోదండరాంకి ఏదో ఒక పదవి ఇవ్వాలనేది తెలంగాణ ప్రజల్లో ఉంది. అప్పట్లో ఉద్యమంలో పనిచేసిన నాయకుల్లో ఉంది. అనేక మంది కోదండరాంకి సరైన సముచితమైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. కానీ కోదండరాం ఆ గౌరవానికి నోచుకోలేదు. రకరకాల కారణాలు దీనికి. అయితే ఒక దశలో బీఆర్ఎస్ పైన ఒక అపవాదు ఉంది, ఒక నింద ఉంది. అది ఇప్పటికీ కొనసాగింది. మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పైన ఈ చర్చ జరిగింది. నింద మోపారు. ఏంటంటే ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేశారో ఆ తెలంగాణ ఉద్యమకారుల్ని బీఆర్ఎస్ దూరం పెట్టింది. ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ని వ్యతిరేకించారో, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని వ్యతిరేకించారో వాళ్ళని మళ్ళీ పార్టీలో చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పైన ఒక నింద ఉంది. మొన్న కాంగ్రెస్ కూడా జరిగి అదే విషయం చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. ఇదంతా పక్కన పెడితే ఇవాళ కోదండరాంకి న్యాయం జరిగిందా అనే ఒక ప్రశ్న, చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది తెలంగాణలో. ఈ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో గవర్నర్ కోటాలో ఇద్దరిని, మీర్ అలీ ఖాన్ని, కోదండరాంని, సియాసత్ రెసిడెంట్ ఎడిటర్ అలీ ఖాన్ని, కోదండరాం గారిని ఇద్దరిని ఇవాళ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎంపిక చేసింది. అయితే కొన్ని సందర్భాలు గవర్నర్ కోటాపై గతంలో దాసోజు శ్రవణ్తో పాటు కాంగ్రెస్ సత్యనారాయణ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. అది గవర్నర్ కోట ఎమ్మెల్యేల కింద అప్పటి గవర్నర్ తమిళిసై ఆమె ఆమోద ముద్ర లేకపోవడంతో ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఆగిపోయింది. దీంతో ఆ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఎమ్మెల్సీ ఎన్నికపైన స్టే విధించింది. ఆ హైకోర్టు ఎన్నికపైన దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన తీర్పు పైన మళ్ళీ స్టే విధించడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కోదండరాంకి అలీ ఖాన్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. కొద్దిసేపటి క్రితమే కోదండరాం, అలీ ఖాన్ ఇద్దరు మండలిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తంగా కోదండరాం తొలిసారి, ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు, మేధావిగా ఉన్నారు, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతూ వచ్చారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి కోదండరాం మొదటిసారి చట్టసభలో అడుగుపెట్టారు. ఆయన మేధావుల పెద్దల సభలో ఒక మేధావిగా ఈసారి అడుగుపెట్టారు. కోదండరాంకి ఈ ఎమ్మెల్సీ పదవితో న్యాయం జరిగిందా అన్నది ఇప్పుడు ప్రజలు, ఎప్పుడైతే నాటి నుంచి ఉద్యమం కాలం నుంచి చూస్తున్న తెలంగాణ ప్రజలు కావచ్చు, పౌరులు కావచ్చు, ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎమ్మెల్సీ పదవి సరిపోతుందా కోదండరాంకి? ఎమ్మెల్సీ పదవితో కోదండరాం హ్యాపీ అవుతాడా? లేకపోతే కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కాంగ్రెస్ బాధ్యత తీరిపోయినట్టు అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన క్యాబినెట్లోకి కోదండరాంని తీసుకుంటారు, క్యాబినెట్లో సముచితమైన స్థానం కోదండరాంకు దక్కుతుందని చెప్పేసి మొదటి నుంచి చర్చ జరుగుతూ వస్తుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో, ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ఆగిపోవడంతో కోదండరాం మొదటి దఫాలో క్యాబినెట్లోకి రాలేకపోయారు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారైనా పార్టీ పెద్దలతో పాటు, రాహుల్ గాంధీతో పాటు, పార్టీ బాధ్యులతో పాటు, ఖర్గేతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తారు. మొత్తానికి తెలంగాణకు కాబోయే పీసీసీ అధ్యక్ష పదవితో పాటు తెలంగాణ పార్టీ కార్యవర్గానికి సంబంధించిన నిర్ణయాలతో పాటు
మంత్రివర్గ విస్తరణ పైన కూడా అధిష్టానం నుంచి క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తవడంతో ఈసారి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా కోదండరాంకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అంచనాలు అయితే మొదలయ్యాయి. మొత్తంగా ఏదేమైనా నేను కామెంట్స్ కోరుతున్నాను ప్రజల నుంచి. కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్సీగా కోదండరాంని ఎన్నిక చేయడంతో ఆయన గౌరవానికి, ఆయన స్థాయికి న్యాయం జరిగిందా? కామెంట్ రూపంలో మీరే మాకు తెలియజేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.